హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. ఈరో ఈరోజు మా పాప బర్త్డే. సో నిన్న పెట్టలేకపోయాను, అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నా వీడియో అనేది. ఓకేనా? పాప చాక్లెట్ చేపించాడు మా తమ్ముడు, 7 హిల్స్ తమ్ముడు. సో మీరు లైవ్లో చూసే ఉంటారు కదా. సో ఇంతసేపు లైవ్ 1 అవర్ అయినా కూడా మనకి టైం తెలియట్లేదు కదా. సో అందుకని ఈ 1 అవర్ వీడియో నేను ఈ విధంగా అప్లోడ్ చేశాను. ప్లీజ్ దయచేసి ఓపిక చూడండి, వినండి. ఓకేనా? ఎప్పుడు లైవే చూడొద్దు, అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా చూస్తుండండి. ఓకేనా? చాక్లెట్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో చూసి వాడైతే ఆర్డర్ పెట్టాడు. సో చూసారు కదా ఫ్రెండ్, చాలామంది బాగుంది అని అన్నారు. కానీ మా వాడైతే ఏమన్నాడు, మా ఇది చాక్లెట్ తిని కుప్పతొట్లో వేసేస్తాం కదా, దీనికోసం ఎందుకు మా డబ్బులు వేస్ట్ చేస్తావా అన్నాడు వీడైతే. సో మా పాప కాసేపు బొంగమూత పెట్టేసింది. సో మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేసినా ఏంటి అంటారు. సో చాక్లెట్ తేలేదని నిజంగా చాలా ఫీల్ అయ్యింది. అలాగే మా దివ్య చెన్నై నుంచి వచ్చింది. మా దివ్య కూడా చాక్లెట్ తెచ్చేసింది. తనైతే వీడియోలో కనిపించలేదు. సో తర్వాత అప్లోడ్ చేశాను. తన చెన్నై నుంచి వస్తూ పాప పడితే కదా పిన్ని, నువ్వు ముందుగా అప్లోడ్ చేయడం వల్ల నేను తెచ్చాను అనింది. సో చాక్లెట్ చాలా బాగుంది, టేస్టీగా. ఇది కూడా సో తిన్న వాళ్ళే ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. తిన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే నేను ఎవరిని పిలవలేదు బర్త్డేకి. సో అందరూ వాళ్ళే పిలుచుకున్నారు పిల్లల్ని, అందరూ పిల్లలే వచ్చారు. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సో అంతా మీకు కనిపిస్తుంది ఎంతమంది పిల్లలు వచ్చారా, ఎంతమంది ఉన్నారా అనేది. సో అలాగే మా షన్నుగడ అల్లరి కూడా చాలా ఉంది. వీడియోలో కాదు, మామూలుగా అయిన తర్వాత పాపం జనాలందరూ వచ్చేసరికి బాగా భయపడిపోయింది షన్ను. అవును కదా షన్ను? అవును కదా. పాలు తాగావా? తాగలేదా? నేను పాలు పెట్టాను కదా, ఎందుకు తాగలేదు? సో ఇదైతే మార్నింగ్ స్కూల్కి ఉదయాన్నే వెళ్ళిపోయింది కదా, హాఫ్ డే స్కూల్ పెట్టేశారు. సో వాళ్ళ డాడీ ఎప్పుడు ఫోనే అనుకోండి, లైవ్లా నార్మల్గా ఎలా ఎప్పుడు ఫోనే. సో పాప వాళ్ళ డాడీకి నమస్కారం చేస్తుంది. సో ఎంతైనా డాడీ కూతురు కదా, మనకెందుకు చేస్తుందిలే. చూసారా? సో ఈ విధంగా అయితే రెడీ చేసి పంపించాను. పెద్దగా ఏం రెడీ చేయలేదు, సింపుల్గానే వెళ్ళిపోయింది. డ్రెస్ వేసుకొని ఈ విధంగా వెళ్ళిపోయింది. చాక్లెట్ నేను అసలు స్కూల్ దగ్గర కూడా వెళ్ళలేదు, పాపే వెళ్ళిపోయింది చాక్లెట్ ఇచ్చి. తర్వాత పాప స్కూల్ నుంచి రాగానే అన్నం తినలేదు, ఏం తినలేదు. సో వాళ్ళ డాడీ డబ్బులు ఇచ్చాడని సో ఏం చేయాలా అనుకుంటూ ఉంటే, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటూ ఉంటే, సో మా తమ్ముడు ఎలాగో ఉన్నారు కదా అని సో ఇద్దరిని తీసుకొని, సో మనకి తోచినంతగా మనకు ఉందని ఇవ్వట్లేదు, ఈ విధంగా అయితే అనుకోవద్దు. పాప ఇవ్వాలి అనుకుంది. సో ఇలా బర్త్డే సందర్భంగా వాళ్ళకి ఎప్పుడు పెరుగన్ను సాంబార్ అన్నమే కాకుండా స్పెషల్గా ఉంటుందని చికెన్ బిర్యానీ తెప్పించి మరీ ఇచ్చింది పాప. సో వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గర తెప్పించుకుంది, ఇద్దరు మామయ్య వాళ్ళతో, నవీన్ గాడు అలాగే మా తమ్ముడు ఇద్దరితో తెప్పించుకొని ఈ విధంగా. సో ఆయన కారు ఉంది కాబట్టి సరిపోయింది. ఈ ఎండలో వామ్మో చాలా ఈ విధంగా ఉండేది. అక్కడక్కడ ఎత్తుక్కొని మరి, ఎందుకంటే పాప వచ్చిందే 12:45కి వచ్చింది. పాపం తినేసి ఉంటారేమో అనుకున్నాము, కానీ ఎంక్వైరీ చేసి మరీ ఇస్తున్నారు, తినలేదు. సో వీళ్ళైతే ఎత్తుకి మరీ ఇస్తున్నారు. అక్కడక్కడ ఆగి మరీ ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుంటూ మరీ వెతికి మరీ ఇచ్చాము. సో నేను కూడా వెళ్ళాను అయితే అలాగే వాళ్ళతో ఈ విధంగా. సో మీకు కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పుట్టినరోజులే కాకుండా ఏదైనా ఇవ్వాలి, అకేషనే రావలేదు. సో మనకు తోచినంతగా ఈ విధంగా చేస్తే వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది, మనకి కొంచెం బాగుంటుంది కదా, ఇచ్చినందుకు హ్యాపీ కదా. సో మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. సో వచ్చి కరెక్ట్గా 2 అయింది మేము వచ్చే లోపల వచ్చాము. వీళ్ళు కూడా అన్నం తినేశారు. ఇంకా వీళ్ళందరికీ అన్నం పెట్టాలి కదా. సో మింటూ అయితే రాలేదు మాతో పాటు. సో వచ్చి అన్నం పెట్టాము. తర్వాత వచ్చి చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా, పనులు చేసుకుంటూ ఆ పాపని రెడీ చేయాలి కదా, రెడీ చేసుకుంటూ ఆ విధంగా ఉన్నాను. సో వీళ్ళు మాట్లాడుకుంటూ డెకరేషన్ చేస్తున్నారు, ఎలాగో చూసేయండి.
ఏపీ బర్త్డే పీలో పీ పెట్టే అంతే పీ వెయ్యి దీని వల్ల లైన్ అడగదాం లేకపోతే తిన్నది అడగదాం లైన్ ఆ నుంచి ఎడవరకు హ్యాపీ మళ్ళీ తిన్న నుంచి మళ్ళీ బర్త్డే ఒకరన్నా బాగుంటుంది ఇది ఉంది అది ఎక్కువ పెట్టు అటు పెట్టు డ్రాయింగ్ పెట్టరా ఎడ్డింది పెట్టు అంతే హ్యాపీ అంతే ఆడవద్దు పెడతా ఉందాడా డబల్ టేబా అయితే డబల్ టేప్ వేసింది మరి కింద కూర్చురా ఏ చిప్పా డబల్ టేప్ నా ఎదురు అడుగు ఇష్టం సాయి బై ఐ ఐ ఐ బిఐఆర్ బి పెట్టా చెప్పాలి ఐ ఐ ఇప్పుడు చెప్తున్నా ముందే చెప్పాలి కదా నుంచి రా వచ్చేది నాకు చేసినట్టే అది నువ్వు అదే అదిరా అయిపోయింది నేను కట్ చేసి నువ్వే కదా అలాగే రే స్పైక్స్ చెప్పుకున్నావు చూస్తా నిజంగా చూడా స్పైక్స్ చెప్పుకుంటుంటా సాయి చూడు స్పైక్స్ మామూలుగా పడిపోయింది జుట్టు వినిపిస్తున్నా ఇది లేకపోతే ఒరే అదేలే వీడియోలో పడాలి అది ఆడ పెట్టాలి అబ్బా ఉంటుంది ఫైర్ అని చెప్పేటప్పుడు కూర్చున్నట్టు చూసాను ఫైర్ అని చేస్తుంది ఎవరు వస్తుంది అట్లా అడ్డం వస్తుంది కానీ అదే తెలుసు జరుగుతుంది అది ఎందుకు వస్తుంది ముందు తట్టింది చాలండి మీరు గాలి వస్తుంది మీకు వస్తుంది
మీ దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఓరే 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 జ్యూస్ ముడ్లు తీయండి ముడ్లు తీయండి. ఇదిగో స్టార్ స్టార్ తప్ప ఏమి లేదు ముడ్డు స్టార్ ఇంకేదో ఒకటి ఇచ్చుంటారు చూడు రెండు సైడ్లు రెండు సైడ్లు ఇచ్చుంటారు చూడు ఇంకోటి బెలూన్స్ ఇయ్యి ఇచ్చుండాలా ఇదో ఇంటూ సింగిల్ సింగిల్ పెట్టండి ఇట్టే సింగిల్ సింగిల్ పెట్టాలి రా ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇంటూ అవి అట్టుంటే బాగుంటుంది ఇంటూ అంతే అట్టుంటుంది అటు పెట్టాలా అది ఇటొకటి ఇటొకటి ఆడొకటి సింగిల్ ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 పెట్టి మధ్యలో సింగిల్ పెట్టి అదే అది చెప్పింది ఇంకా 3 అది చేద్దాం ఇదో ఈ అది చిన్నది వచ్చింది వేరేది చిన్నది చూడండి కష్టాలు ఏం చేసేది డబ్బులు వైట్ మూడు చేసి నాలుగు చేసింది ఇంకో వెయిట్ లేదు బాగుంటుంది మామ పట్టుకురా నెక్స్ట్ ఫుట్బాల్ పైన పెట్టేది పైన అంతే బుద్ధి స్టాంపు డెకరేషన్ పార్టీ అయిపోతుంది అందరం పెద్ద అయితే 10th పాస్ అవుతుంది అంతే రే దీనికి ఎంత వస్తుంది 3,500 డెకరేషన్ మంచిగా గ్రాండ్ ఉండేది అయితే 10,000 పైన ఇది డబుల్ టెక్ ఏం లేదు సాయా ఏమైంది ఇంకేమైంది ఎడా అంతే సెట్ ఎడా బిల్డింగ్ పెట్టు అది ముందు తీసుకో అయ్యా బాయ్ చూడు బాయ్ ఒరే ముందు పేలిపోతుంది ఇంటిదే ఇంటూ తీస్తే పేలిపోద్ది ఇంకోటి ఇది వేరేది పేలిపోద్ది తీస్తే ఏమద్దురా 2 తట్టొచ్చిందిరా అదే కదా స్టాండ్ బై ఆడేసి సెట్ డెకరేషన్ అయితే మింటూ అన్నయ్య చేస్తున్నాడు చెల్లెల కోసం. సో మామూలుగా అయితే ఒకరికంటే ఒకరికి అస్సలు పడదు. స్టేటస్ పెట్టినాడు మా వాడు ఇన్స్టాలో. నేనే షాక్ అయిపోయాను. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అయ్యి వస్తుందిలేమా అంటున్నాడు వాడు. సో ఈ విధంగా చెల్లి కోసం డెకరేషన్ చేస్తున్నాడు అన్నయ్యతో, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎలా మాట్లాడుకున్నారో నేను కూడా వినలేదు. సో మీతో పాటు నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను కూడా మీతో కలిసి వింటాను, ఓకేనా. సో లైవ్ రావట్లేదని
అభిరామ్, జగదీష్, మేఘన, ఇంకా నన్ను రిచ్ చెల్లమ్మ అని అంటారు వాళ్ళు, లక్కీ, సాయి, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే శివాని, అను, ఇంకా అందరూ ఉన్నారు, బాలాజీ అని అందరూ చాలామంది ఉన్నారు. సో ఎవరైనా మిస్ చేసి ఉంటే నిజంగా సారీ, క్షమించండి. లైవ్ పెట్టడం వల్ల నాకేం బెనిఫిట్ ఏం లేదు. సో మీకోసం రెగ్యులర్గా లైవ్ పెట్టాలని అనుకున్నాను, కానీ నిజంగా నాకైతే బెనిఫిట్ లేదు. అది కాకుండా వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అందుకని మీకోసం ఈ విధంగా 1 అవర్ మీతో మాట్లాడుతున్నాను. సో అలాగే మీరు కూడా నా వీడియోస్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో విన్న వాళ్ళు ఉంటే, నేను చెప్పిన వాయిస్ విన్నుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? పాపకి డ్రెస్ ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. సో చూపిస్తాను, షార్ట్ రూపంలో కూడా పెడతాను, నేను చూసేయండి. ఓకేనా? సో చూడండి, హెయిర్ స్టైల్ వేస్తున్నాను. డ్రెస్ కోసమే నాకు చాలా లేట్ అయిపోయింది. 1 కాదు 2 కాదు, ఒకేసారి 3 డ్రెస్సులు కొనేసాను. వాడికి వచ్చి 2. నేను పాపతో పాటు బాబు కూడా కొంటుంటాను. బాబు పుట్టినరోజు బాబు బర్త్డే అప్పుడు పాపకి కొంటాను, పాప పుట్టినరోజు అప్పుడు బాబుకి కొంటాను. సో ఇద్దరికి ఎప్పుడు అలా ఏం ఎప్పుడు తక్కువ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడు చూడలేదు. ఒకరి బర్త్డేకు ఇద్దరికి తీస్తుంటాను. ఓకేనా? సో పాపకైతే ఇది స్టిచ్చింగ్ చేయించాను. మిగతా 2 డ్రెస్సులు కొనేసాను. ఇదైతే స్టిచ్ చేయించాను. కాస్ట్ అయితే బాగానే పడింది, 2700 పడింది. చూస్తున్నారు కదా, హెయిర్ స్టైల్ వేసాను, కానీ హెయిర్ స్టైల్ వేస్తున్నాను. రెడీ అవ్వడం అంటే ఇష్టమే, కానీ ఓపిక తక్కువ ఆమెకి. సో రెడీ అయితే సింపుల్గా అయితే రెడీ చేశాను. మధ్యలో మా నవీన్ వాళ్ళు వచ్చి ఆడిపిస్తూ ఉన్నారు. సో హెయిర్ స్టైల్ అయితే వేసాను, మెస్సీ బ్రైడ్ లాగా. సో మల్లెపూలు ఆ విధంగా పెట్టడం, లాంగ్ నేనైతే కుర్చీలు పెట్టి సవరం వేద్దాము, వడ్డానం అవన్నీ పెట్టి రెడీ చేద్దాం అనుకున్నాను. కానీ పాప ఓపిక తక్కువ, నాకొద్దు, నాకు లాంగ్ హెయిర్ వద్దు అని వింటూ మాట్లాడుతూ ఉంది. అందుకని సింపుల్గా నా దగ్గర బీడ్స్ ఉంటే ఈ విధంగా లేస్ బయట నుంచి కొనుక్కొని వచ్చి మరీ ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే వేశాను. సో ఎలా ఉంది హెయిర్ స్టైల్ రెడీ అయినాక నేను చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే వేస్తున్నాను. నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మా కవిత కూడా మిస్ అవుతుంది అనుకుంటా వీడియో. సో చాలామంది అడుగుతున్నారు, లైవ్కి రావట్లేదు. అసలు పిల్లలైతే కవిత అయితే అడిగింది, కానీ పిల్లలైతే మింటూ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏమంటే లైవ్కి రావడం లేదు అని. అలాగే మాలిక్ చిన్న పిల్లడైన జీకే క్వశ్చన్స్ చాలా, నువ్వు ఇలాగే కాకుండా మాలిక్, అలాగే కవిత, మీరందరూ లైవ్కే కాకుండా, సాత్విక్, పూర్విష్ అందరూ లైవ్కే కాకుండా ఈ విధంగా ఈ 1 అవర్ వీడియో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంకా వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అది కూడా టైం పడుతుంది. ఇలాగే ఓపిక్గా చూడండి, ఎందుకంటే నేను మీతో పాటు ఓన్ వాయిస్గా ఓపిక్గా చేస్తున్న వీడియోలన్నీ, ఎడిటింగ్లన్నీ. నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. సో మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకొంచెం ఎదుగుతాను, అవును కదా? సో జడైతే ఈ విధంగా వేసాను. చూసారు కదా ఎలా ఉంది జడ అనేది, కింద కామెంట్లో కామెంట్ చేయండి. చూసానా? ఓకే, నేనైతే ఇయర్ రింగ్స్, మేకప్ ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, అలాగే సన్ స్క్రీన్, కొంచెం స్కిన్ కలర్ ఫౌండేషన్ అప్లై చేశాను. గుడికి కూడా వెళ్ళలేదు, మార్నింగ్ 7:30కే వెళ్ళిపోయింది పాప. చూసారు కదా స్టార్టింగ్ వీడియో. అది డ్రెస్ ఎలా ఉంది, ఇప్పుడు డ్రెస్ ఎలా ఉంది, ఓకేనా? రెండు డ్రెస్ ఎలా ఉంది, డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇదైతే సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తాను. ఇంకేం పెద్దగా మేకప్స్ అంటూ ఏమి వేయలేదు. మేకప్ అంటే చాలానే ఉంటుంది, నేను సింపుల్గా దాంతో టచ్అప్ చేశాను. అలాగే పిల్లలందరూ ఎంతమంది వచ్చారో, ఎంత బాగా ఎంజాయ్ చేశారో. నేనైతే కనీసం డ్యాన్స్ క్లిప్ పెడదాం అనుకున్నాను, కానీ కాపీరైట్ పడిపోతుందని. సో చిన్న మూమెంట్ల వరకే అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి. సో మీతో పాటు నేను కూడా 1 అవర్ కూర్చొని ఉండి వాయిస్ ఇస్తున్నాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. లైవే కాకుండా
కొంతమంది లైవ్కి కనెక్ట్ అయిపోతున్నారు. ఈ విధంగా వీడియో చూస్తూ నా కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎప్పుడు డైలీ అప్డేట్స్, డైలీ బ్లాగ్తో ముందుకు రావడానికి ఇష్టంగా ఉంటాను కదా. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, ఓకేనా. వాయిస్ బాగాలేదు కదా. నా వాయిస్ నాకు అంతగా ఏం నచ్చదు, కానీ కవిత ఏం కావద్దు నువ్వు చేయనింది. కానీ చేస్తూ ఉంటే మా మనీ తమ్ముడు, అలాగే మా 7 హిల్స్ తమ్ముడు, సో అందరూ చాలామంది అక్క నీ వాయిస్ బాగుంది, వినడానికి కూడా బాగుంది, మాకు నచ్చుతుంది, నువ్వు పెట్టక్క అని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. రోజు స్కూల్కి ఏం ఫౌండేషన్ పట్టుకుని పోతున్నా. దివి నుంచి దిగి వచ్చావా బ్లాక్ బ్యూటీ. యాపిల్ బ్యూటీ. బ్లాక్ బ్యూటీ. యాపిల్ బ్యూటీ అందరికి అర్థమైపోయింది నువ్వు నల్లగా ఉన్నావని. సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ తెలిసిపోయింది అందరికి. అన్ని తెల్లగా ఉండడానికి కారణం ఇన్ని రోజులు ఏంటంటే ఫౌండేషన్ కాదు. ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఎలా ఉంది పాప? కరెంట్ పోయింది, అసలుకి పవర్ పోయి 1 అవర్ దాకా పవరే రాలేదు, చూసారా. సో వాడు మా నవీన్ గాడు ఎగతాళి చేస్తూ ఉన్నాడు, పవర్ లేదు, నువ్వు నల్లగా ఉన్నావు అది ఇది అని. సో తనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే దేవుడు వచ్చిన కలరు మనం ఏం చేస్తాం, ఓకేనా. సో ఫీల్ ఎందుకు దాంట్లో. సో లేని అందం ఎక్కడి నుంచి తీసుకువస్తాం. సో మనకు ఉన్న దాంట్లోనే మనము, కానీ వాడు గేలు చేస్తున్నాడు. వాడు ఎంతైనా పాపం బావ కదా, ముద్దుల మేనకోడలు కదా చిన్నది. సో అందుకని ఈ విధంగా నేను రెడీ చేస్తూ ఉంటే బాగా నోపిస్తూ ఉన్నాడు. సో ఐలాషెస్ కూడా సింపుల్గా వేసేసాను. హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పాలి మీరు, ఓకేనా. ఏమైనా మ్యూజిక్ యాడ్ చేస్తామంటే మ్యూజిక్ రాదు, ఎంతసేపు వాయిస్ ఇచ్చేది. మీరు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను వాయిస్ ఇస్తాను అనుకోండి, నేను ఎంతసేపు అని మాట్లాడుతూ ఉండాలి. మీరు అదే లైవ్ అనుకోండి, కింద కామెంట్లో వేస్తారు కదా, నేను మాట్లాడుతూ ఉంటాను. సో పాప మంచిగా చేయించుకుంటుంది, పవర్ అయితే లేదు. సో గుడికి వెళ్ళలేదని మేము ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. పాపను రెడీ చేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే వెళ్ళాము. చూపిస్తాను, గుడికి వెళ్ళిన వ్లాగ్ కూడా ఉంది. అలాగే సో లైవ్లోనే కాకుండా మాలిక్, కవిత, అలాగే మనీ, సో అందరు సపోర్ట్ చేస్తారండి. మనీ ఫస్ట్లో అయితే నేను లైవ్ చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకులే అనిపించింది, కానీ లైవ్ చేస్తుంటే బాగా కొంతమంది కనెక్ట్ అయిపోయారు. సో అందరి కోసం, వాళ్ళ కోసం అని నేను లైవ్ చేయడానికి ముందుకు వచ్చాను. నిజం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే నాకు లైవ్ చేయడం పెద్దగా ఇష్టం లేదు. సో ఇది అనుకోండి బాగుంటుంది. సో లైవ్లో కొంతమంది కనెక్ట్ అయ్యారు కదా, మీ అందరూ అభిమానం నాతోనే ఇలాగే ఉండాలని దయచేసి నా వీడియోస్, నా ఫుల్ లాగ్ చూడండి ప్లీజ్, ఓకేనా. అలాగే నా వాయిస్ ఇవ్వడానికి కూడా నేను ఫస్ట్లో ఇబ్బంది పడేదాన్ని. సో ఇలా చేస్తూ ఉంటే పిల్లలు ఏమంటున్నారంటే చాలా బాగుందంటే ఇలాగే కంటిన్యూ అవ్వండి, మా మనీ అయినా కవిత అయినా. సో అందరూ ఏమైంది, ఏం కాదు, బాగా చేస్తున్నారు, బాగానే చేయండి అని అన్నారు. సో మీ అందరూ అభిమానాలు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గిరి లైవ్ మిస్ అవ్వడానికి, వాడు లైవ్ పెట్టకపోతే చాలు, పిన్ని లైవ్ పెట్టట్లేదు ఏంది అని అడుగుతారు. సో 2 days అలవాటు అయిపోయింది, ఇంకా రారులేండి లైవ్కి. దయచేసి ఈ వీడియోలు చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైవ్కి ఎవ్వరు రావద్దు. నేనైతే లైవ్కి అయితే నేను రాలేను, ఏమనుకోవద్దు దయచేసి, ఓకేనా. సో ఈ విధంగా అయితే రెడీ చేశాను పాపని, చూస్తున్నారు కదా. సింపుల్గా ఎంతసేపు అనేది చూడు, వెనక నుంచి పక్కన నిలబడి నవ్విస్తూ ఉన్నాడు వాడు. సో కొంచెం అందుకని వాయిస్ క్లమ్జీగా ఉందని వాయిస్ బ్రేక్ చేసి, పవర్ లేదు అసలుకి. ఇది ఇన్వర్టర్ మీద ఉండే పవర్. చూసారా ఎలా ఉంది, ఎలా రెడీ చేశాను చెప్పండి. హెయిర్ స్టైల్ బాగుందా? సో తన హెయిరే, ఎలాంటి విగ్ అయితే అస్సలు పెట్టలేదు. డ్రెస్ అయితే కొంచెం లూజ్గా ఉంది అనుకుంటున్నా, క్లాత్ కొని మరీ స్టిచ్చింగ్ చేయించాను ఈ డ్రెస్ అనేది, ఓకేనా. బాగుందా? ఫొటోస్ తీసుకోమంటే వీడియోస్ తీసుకుంటుంది పిచ్చిపిల్ల. ఒక్క ఫోటో కూడా దిగలేదు ఈ డ్రెస్లో. మార్నింగ్ డ్రెస్లో దిగలేదు, ఇప్పుడు దిగలేదు. ఇంకా అదే కొన్ని రోజులు ఉగాదికి కొన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఇంకా అదే వేసేయవచ్చు. అలా తీసుకొని వేసి ఆడ పడేసింది అంతే. ఎలా ఉంది పాప, బాగుందా?
కాకి పెళ్ళికి కాకి ముద్దనట్టు నా కూతురు నాకు ముద్దే కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. ఇంతకీ డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? మీరు కింద కామెంట్లో కామెంట్ చేయాలి. సీరియస్గా ఎంతసేపు చూసారో ఓపిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి. లేదు అనుకుంటే మీరు ఆన్లో పెట్టేసి పనుకోండి, ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోయి ఆఫ్ అయిపోద్ది. ఓకేనా? సో ఈ విధంగా అయితే రెడీ చేశాను. చాలా బాగా వచ్చింది కదా. సో రెడీ అయ్యి ఈ విధంగా వీడియో తీశాను. సో ఇంకా నేను కిందకు వచ్చి గుడికి అయితే వెళ్ళాం. గుడికి ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారు కదా, ఒకే దగ్గర శివాలయం అలాగే బాబా గుడి ఉందని ఒకే దగ్గరికి వెళ్ళిపోయాను నేనైతే. వెళ్తూ ఉన్నాము, ప్రదక్షిణలు చేశాము. శివాలయం ఎక్కడ అంటే నవాబ్పేట శివాలయం ఇది. సో అక్కడికి వెళ్ళాము. అంతకుముందు మామూలుగా నేను అక్కడికి వెళ్ళేదాన్ని, కార్తీక పౌర్ణమి అప్పుడు వెళ్ళేదాన్ని. సో అందుకని అక్కడికి వెళ్ళాను. చాలా బాగుంటుంది గుడి, పురాతనమైన ఆలయం అది, చాలా బాగుంటుంది. సో ఎవరిని వెళ్ళని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అదే కార్తీక మాసం టైంలో అయితే ఇక్కడ అయ్యప్ప భజనలు, అయ్యప్ప స్వాములు చాలా బాగా చేస్తుంటారు. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. సో పిల్లల హడావిడి చూడండి. ఇప్పుడు చెప్పు, అందరూ కనిపిస్తారు, ఎవరు ఏమంటారు? ఓకేనా? అరే మీరేం కోతులా? అరే మీరు ముగ్గురు ఫోటో తీసుకోవాలి, లేకపోతే అనుకో ఇంకోటి ఏడరా కూడా. అరే మీరు ముగ్గురు ఫోటో తీసుకుంటారా? దాంట్లో ఉంది, అట్టమైన ఉంది. ఫోటో తీసుకోవాలి రారా. అదే ఆగద్దా, ఇప్పుడు ఫోటో తీసుకోవాలి అందరు బ్లాక్ అండ్ అదే బ్లాక్. అరే కాసేపు ఫోటో చేద్దాం ముగ్గురిని, వాళ్ళ ముగ్గురిని ఫోటో తీయాలి. వాడిని బుల్రాజు ఈడు కాదు ఓడు. సో ఈ విధంగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఆ పాప ఎవరా అనుకుంటున్నారా? చిన్న పాప, అది పాప పేరు కుట్టి. వాళ్ళ కెమిస్ట్రీ మేడం టీచర్ వాళ్ళ పాప. సో చాలా అల్లరి చేస్తూ చాలా డ్యాన్స్ కూడా ఎనర్జీగా చాలా బాగా చేసింది, మీరు కూడా చూసేయండి. సో మా వారికి షన్ను అంటే పిల్లల కోసం మేము తెచ్చుకున్నా కూడా
మాకన్నా ఎక్కువగా మా వారికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది అది షన్నుగాడు. అంత అభిమానంగా అంత ఇష్టంగా చాలా ప్రేమగా చూసుకుంటారు మా వారైతే. సో ఇది మా ఫ్యామిలీ చూస్తున్నారు కదా మా బాబు. చూడు లైవ్ చూసిన వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియదు కదా. సో వాళ్ళకి నేను, నాకు 2 పిల్లలు, పాప షన్ను. ఓకేనా. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా బాగా సపోర్ట్ చేసేది వాళ్ళు ఎవరు అన్నారు అనుకుంటే మా తమ్ముడు నిజంగా నేను చెప్పలేను మాటల్లో. ఓకేనా. సో అంత అభిమానం నాకు, వాడికి నేనంటే, నాకు వాడంటే. ఓకేనా. సో మా పిన్ని కూడా ఉంది, మా పిన్నిని కూడా చూపిస్తాను, వాళ్ళ అమ్మమ్మ. సో అందరూ ఉన్నారు. సో పిల్లలు అయితే చాలామందిని వచ్చేస్తున్నారు కదా, మీరు చూశారు కదా. సో కేక్ని కోయిరా, కేక్ హ్యాపీ బర్త్డే విష్, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పకుండా కోడిని కోయి అన్నట్టు ఏంటండి ఈ సాంగ్. ఇన్స్టాలో ఎక్కడ వైరల్ అయిపోతే చాలు పిల్లలు అక్కడ కనెక్ట్ అయిపోతున్నారు, అలా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు కూడా. సో ఈ విధంగా అయితే ఉన్నారు. తిని వచ్చి పాప కుట్టి చెప్పాను కదా, మా పక్కింటి అమ్మాయే కానీ వాళ్ళ కెమిస్ట్రీ మేడం పాప. సో తను చాలా ఎనర్జెటిక్గా, తన మాటలు ముద్దుగా చాలా బాగుంటుంది. సో మాకు తనంటే చాలా ఇష్టం. ఒకసారి నా రీల్లో కూడా చూసుండాలి మీరు, ఆ పాప నేను రీల్ కూడా చేస్తున్నా. సో డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు పిల్లలు. థ్యాంక్స్ రా పిల్లలు, మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. సో ఫొటోస్ తీసేది మా నవీన్ గాడు, మా తమ్ముడు. సో మా నవీన్ గాడు కాసేపే ఉన్నాడు పాపం, తర్వాత వెళ్ళిపోయాడు. కేక్ కట్ చేయడం వెంటనే వెళ్ళిపోయాడు, ఎండ్ వరకు ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజు చీటీ పాట 20, అందుకని వెళ్ళిపోయాడు. ఫస్ట్ కుట్టి వచ్చింది. గిఫ్ట్ ఏదమా అంటే థమ్స్ అప్ అంట గిఫ్ట్, అదే గిఫ్ట్ నీకు అంటుంది కుట్టి. సో ఒకరి తర్వాత ఒకరి పిల్లలు, గర్ల్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇచ్చారు. అది ఇస్తుంది. కేక్ తినమ్మంటే నాకు జలుబు, నేను తినను అంటుంది. సో అవన్నీ వాయిస్ అయితే ఇవ్వలేదు, గోలగోలగా ఉంది. అందుకని అరుస్తూనే ఉన్నారు పిల్లలు. అందులో పవర్ లేదు, పక్కన ఇంటి వాళ్ళందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో పవర్ అస్సలు లేదు, చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా. మిద్దె పైన కూడా పంపించాను. సో మిద్దె పైకి వెళ్తే వీళ్ళు అట్టే చూస్తున్నారు, ఆంటీ ఏందంటీ అని చెప్తున్నారు. ఒక్కరి గురించి పట్టించుకోవద్దు, ఇది మన ఇల్లమ్మ అని చెప్పాను. సో అయినా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, డాన్సులు కూడా వేశారు. నేనైతే ఓన్ వాయిస్ కూడా ఇవ్వలేదు. నిజంగా నాకైతే ఇంతసేపు మాట్లాడుతుంటే నాకు నిజంగా నోరైతే బాగా నొప్పి పుడుతుంది. సో అందరిని పిలిచి ఇస్తుంది పాప. ఎవరినైనా మిస్ చేసుంటే పాప తరపున కూడా నేను సారీ చెప్తున్నాను. ఓకేనా. గ్రూప్గా వేశారు డ్యాన్స్. నేనైతే అబ్బాయిలకి అమ్మాయిలకి పోటీ పెడదామా అని, వీళ్ళ పిల్లలే కదా, సో పోటీ పెడదామంటే వీళ్ళుండి మేము ఓడిపోతామని ఒప్పేసుకున్నారు బాయ్స్ అయితే పిల్లలు. సో కేక్ బాగుందా, కేక్ చాలా బాగుంది కదా, బాగుంది కదా కేక్, బటర్ఫ్లై కేక్. సో ఈ విధంగా గిఫ్ట్లు అయితే అందరూ ఇచ్చారు. ఓకేనా. నాతో పాటు నేను కూడా ఇచ్చాను. ఒక్కొక్క గిఫ్ట్కి పాప చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది. చూస్తున్నారు కదా. 11 కంప్లీటెడ్, 12లో అడుగు పెట్టబోతుంది. వాదిస్తుంది. నేను 2014లో పుట్టాను, నాకు 10 years కంప్లీట్ అయిన 11 పెట్టింది అనింది. సో ఇప్పుడు మీకే ఇచ్చేస్తున్నా ఈ క్వశ్చన్ అనేది. నేను 2014లో పుట్టానమ్మా, నాకు 10 years కంప్లీట్ 11 పెట్టింది అనుకుంటుంది. కాదమ్మా, 11 కంప్లీట్ అయ్యి నువ్వు 12లోకి అడుగు పెడుతున్నావని నేను అంటున్నాను. సో కింద వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా. చూసారా వీళ్ళ బ్యాచ్, నేను వీడియో తీసానని చెప్పాను. సో ఈ విధంగా అయితే ఇచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. బర్త్డే అంటే పిల్లల కోసమే కదా, పిల్లల కోసమే ఓపికగా ఎంజాయ్గా చేయాలి. మనం కూడా చిన్నపిల్లలం అయిపోవాలి అప్పుడప్పుడు. సో చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వాయిస్ ఏమో కానీ వాయిస్ ఇచ్చి 2 సార్లు ఆకలి వేస్తుంది, ఒకసారి తినేసి వచ్చా. లైవ్ అయితే అలా ఉండదు కదా, మీరు మాట్లాడుతూ ఉంటారు. చూసారా పిల్లలు ఎంతమందో. అయితే ఎప్పుడు మేము హాల్లో చేసేవాళ్ళమి, ఈసారి పైన బాల్కనీలో చేసాం. ఫస్ట్ టైం బాల్కనీలో చేసాం. ఒకసారి మా వారికి చేశారు.
పిల్లలందరూ కలిసి ఆ రోజు నేను లేను కదరా, నువ్వు ఉన్నావు. అన్నకి బాగాలేకున్నప్పుడు బాల్కనీలో అప్పుడు చేశారు ఫ్రెండ్స్. వాళ్ళు శ్రీకాంత్ శెట్టి వాళ్ళు వచ్చి చేశారు బావకి. నేను అసలు చూడలే. సో లాస్ట్ టైం అయితే మా వర్క్ అస్సలు చేయలేదు బర్త్డే. అంతకుముందు అనుకుంటా. ఈసారి మా ఆయనకి గట్టిగా ప్లాన్ చేయాలి. ఒరే షన్నుగా ఏంద్రా మట్టి అంతా పోసుకొస్తే ఎవరు క్లీన్ చేస్తూ ఉంటారు నీకు? వీళ్ళేమో తెచ్చుకున్నారే కానీ కనీసం ఒక్కరోజు కూడా స్నానం చేయించలా. ఏం చెప్పా? సో మింటూ గిఫ్ట్ కాదు అది, గిఫ్ట్ వాడు షోకి ఇచ్చాడు. అసలు ఇచ్చింది నవీన్ చేయించాడు. ఒరే ఫోటో దొరకలేదు, నువ్వు అది చేయించావా? ఫోటో ఫ్రేమ్, అలాగే చాక్లెట్స్. చూస్తున్నారు కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు సరిగ్గా. వీళ్ళంతా మా బాబు క్లాస్మేట్స్, 9th క్లాస్. వీళ్ళందరూ 9th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు, 6th క్లాస్ వాళ్ళు అందరూ కలిసిపోయి ఎవరో 2 పిల్లలు పొట్టిగా ఉన్నారు. వాళ్ళ పేర్లు బుల్లిరాజు అంట. నిన్ను కాదు, బుల్లిరాజు అంట. కానీ వాళ్ళు వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోయాను వాళ్ళతో. అలాగే వాయిస్ ఇస్తా ఉండరు ఏదో ఒకటి. సరే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. అదే ఆ వాయిస్ అంతా ఇక్కడ అయిపోద్ది. ఎంతసేపు మా తమ్ముడు వచ్చి టెడ్డీ బేర్ తీయించాడు. వీడు వచ్చి ఫోటో ఫ్రేమ్ ఇచ్చాడు. ఏమైనా డ్రెస్ కొనరా అంటే ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నాడు. ఆడబెట్టుకోవాలి. ఇల్లంతా నిండిపోయింది ఆల్రెడీ. ఆడబెట్టింది ఎప్పుడులా బెడ్రూమ్లో ఎవరు చూస్తారు? సో చాలా బాగుంది కదా టెడ్డీ ఫర్ కలర్గా బాగుంది. మాట్లాడు, మా వాయిస్ దీంట్లో వస్తుందా ఏంది పిల్ల? బయటకు వెళ్తేనన్నా భలే మాట్లాడావంట మా ఏడుకొండలతో. సో ఇది పూర్ణిమ గిఫ్ట్, చాలా బాగుంది. అది ఎక్కడ పెడతామా పూర్ణిమ గిఫ్ట్? సో ఇద్దరు ఫోటోలు, ఇంకా మంచి ఫోటోలు ఏం దొరికినట్లే వీళ్ళిద్దరికి. ఎప్పుడైనా మొహాలు ఫోటోలు రెడీ అయ్యంటే ఫోటోలు దిగమంటే దిగరు. ఇవన్నీ దీంట్లో రికార్డ్ అవుతుంది. సో అలాగే నేను కూడా ఇచ్చాను, వాడికి ఇచ్చాను కదా, మా బాబుకి ఇచ్చాను కదా 14 గిఫ్ట్లు. అలాగా మళ్ళీ ఏం హట్ అవుతుంది. ఇంకెవరికి చేయను కూడా. వీళ్ళు అసలు మాటే వినడంలా. 11 ఇచ్చానమ్మో, 11 లెక్కై. సో 11 ఇచ్చాను, 11 గిఫ్ట్ ఇచ్చాను. అన్నీ 11 లెక్కేసుకొని మరీ తెచ్చి ఇచ్చా తెలిసినా. ఏ లిస్టా? లిస్ట్ కావాలి నీకా? చెట్టు అయితే ఇది వచ్చి ఏం చెట్టు అంటే అది గులాబీ. ఏం చెట్టు అదే? హైబ్రిడ్ రోజ్ అనమాట. సో కొన్ని నాకు తెలియకుండా నా కొడుకు కూడా ఇచ్చేసాడు గిఫ్ట్. నేను తెచ్చిపెట్టుంటే వాడిచ్చేసి షో చేస్తున్నాడు. కానీ డెకరేషన్ అయితే చేసింది నా కొడుకేలే. వాడు చేయలా. అందుకే ఇంకా చేయనులే. ఇప్పుడు అర్థమైందిలే ఇంకా కేక్ కూడా కట్ చేసేది లేదులే. పెన్ను ఇవ్వాలని కాదు దీంట్లో ఉంది. సరిపోలా? ఇంకేందమ్మా 11 గిఫ్ట్లు ఇచ్చా. పెన్ను ఇచ్చులా మరి? నువ్వు ఏడా పెట్టుకొని నువ్వు 10 ఇచ్చావంటే అమ్మ ప్రేమకి, అమ్మ వాల్యూకి లేకుండా పోతుంది. ఎందుకు మీకు అన్నీ దాచిపెట్టుకోన్నా? ర్యాక్ నీట్గా సర్దా ఉందా? ఇప్పుడు ఆ బట్టలన్నీ మడత పెట్టా. ఇప్పిన బట్టలన్నీ ఆడేసిన్నావా? నేను ఇంకా ఆ రూమ్లోకి రాలా. ఆ రూమ్లోకి కానీ వచ్చాను అనుకో అప్పుడు చెప్తా. క్లీన్ చేసుకో ఆయిల్ వేసుకొని, లేకపోతే బ్రష్ ఉతుక్కోబో. ఏం చేయించేదా? బాలుష్ ఎక్కడికి వెళ్ళి చేయించేస్తాడా? నువ్వు చేసుకో కూర్చొని. ఖాళీగానే కదా ఉన్నావా? అన్నం తినకుండా ఏం తినకుండా మాడు మొహం వేసుకొని అట్టే ఉండు, తెల్లగా వస్తావులే. అంతే. ముందు ర్యాక్ సర్దుపో. ఆ బట్టలన్నీ ఆడిపోయావా?
లాస్ట్ టైం బాబుకి ఇచ్చాను కదా 13 గిఫ్ట్, అలాగే పాప కూడా ఈ విధంగా ఇచ్చాను. నాకు 9 ఇచ్చావు 10 ఇచ్చావు 11 ఎక్కడ ఇచ్చావు అని బాదు, అందుకని కాసేపు మాట్లాడుకుంటూ గీరుకుంటూ ఈ విధంగా వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో పిల్లలకు మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా, అవును కదా. సో ఎలా జరిగింది మా బర్త్డే సెలబ్రేషన్? ఓకేనా, బాగా జరిగిందా నా బంగారు తల్లి? అయ్యో ఎంతసేపు అని మాట్లాడాలి, అయ్యో 1 అవర్ వీడియో అప్లోడ్ చేయాలి. సో నేను ఎప్పటి నుంచి ఎడిటింగ్ చేస్తున్నాను తెలుసా, నా కష్టానికైనా మీరు గుర్తించి ఈ వీడియో ఫుల్ లాగ్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మధ్యాహ్నం 2:30 కూర్చున్నా ఎడిటింగ్లో, దానికి దీనికి టైం పడుతుంది కదా, ఎంత కష్టమో కదా. మా కష్టాన్ని గుర్తించండి. మా తమ్ముడు చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడు. సో మిక్చర్ ఒకరు, కేక్ ఒకరు, సో అంతమంది పిల్లలకి ఒకరే ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకని పిల్లల చేత ఒక్కొక్కరి చేత నవదీప్, పూర్వేష్, అలాగే సాయి అందరూ ఉన్నారు కదా, మా తమ్ముడు అందరూ ఉన్నారు కదా, అందరూ కలిసి వేసేయండి అని చెప్పాను. సో అందరూ కలిసి కట్టుగా ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అలాగే కిందకు వచ్చేసాం. వీళ్ళు ఒక సెలబ్రేషన్ లాగా చేద్దామా అని అనుకున్నాము, కానీ వీళ్ళు అబ్బాయిలు ఇద్దరు బులిరాజు అన్నారు కదా, ఈ అబ్బాయి పొట్టి పిల్లాడు స్పెట్స్ పెట్టుకోండి కదా, ఇంకో అబ్బాయి షర్ట్ వేసుకోండి కదా, వాళ్ళిద్దరు అనమాట. సో డాన్స్ అయ్యారా అంటే పరిగిస్తున్నాడు, నాకు రాదు అని. సో చాలా ఫన్నీగా చాలా బాగుండింది. డాన్స్ అయ్యండి అంటే గర్ల్స్ ముందు మేము ఓడిపోతాం, మేము వేయము అన్నారు. సో ఈ విధంగా అల్లరిగా చాలా బాగుండింది. కానీ పిల్లలు అయితే చాలా బాగా డాన్స్లు కూడా వేశారు, కానీ నేనైతే పెట్టలేదు. కానీ మీరు ఏ సాంగ్కి డాన్స్ చేశారో మీరు గెస్ చేయాలి, ఓకేనా. తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆద్య, వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. సో ఈ విధంగా అయితే వీడియో అయితే తీసాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా హాల్లో వచ్చాము. ప్రతిసారి మేము హాల్లోనే డ్యాన్స్లని అదని ఇదని వేసుకుంటూ పిల్లలతో ప్రేమిలా ఉన్నప్పుడు కూడా చాలా బాగా సందడిగా హ్యాపీగా ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఫస్ట్ టైం మేము బాల్కనీలో సెలబ్రేషన్ చేసాం, పవర్ లేదని. అలాగే డెకరేషన్ అక్కడ చేద్దాము అని, అందుకని పైన అక్కడికి వెళ్ళాము. ఎవరో ఏదో ఇచ్చారు పాపకి, చూస్తూ ఉంది. ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుందా లేదా? వంట చేయాలి, ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే నేను వంట చేయాలి. చాలా పని ఉంది నాకు. ఇది ఎప్పుడు ఎడిటింగ్ చేస్తాను, ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు ఇల్లు చెమ్ముకోవాలి. చాలామంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు పిల్లలు గెస్ చేస్తారా? వావ్, హ్యాపీ బర్త్డే అని ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు, దాన్ని చదువుతూ ఉంది. ఇది కూడా తీసేశాడు మా తమ్ముడు, చాలా కవర్ చేసేసావురా తమ్ముడు, సూపర్గా తీసావు వీడియో. సో నేను కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి అక్కడే కూర్చుండిపోయాను. సో ఇంకా లెట్స్ గో డ్యాన్స్కి. అయితే పాపం పిల్లలు బాగా వేశారు, కానీ మ్యూజిక్ యాడ్ చేయలేకపోతున్నా. ఎందుకు అంటే కాపీరైట్ పడిపోతుంది, ఓన్లీ ఓన్ వాయిసే పెట్టాలి. అందుకని నా ఓన్ వాయిస్తోనే పెడుతున్నా. ఈ వీడియో కానీ చూస్తుంది అనుకో, మా అన్న కూతురు చిన్ని లాస్ట్ టైమే అడిగింది, ఏమని, నువ్వు మింటు బాగా ఇచ్చావే అన్ని గిఫ్ట్, మరి నాకెందుకు ఇవ్వలేదు అన్ని గిఫ్ట్ అని అంటది. ఈసారి చిన్ని హనీమచ్చి కూడా ఇచ్చావే, నాకెందుకు ఇవ్వలేదు గిఫ్ట్ అని అడుగుతుంది. లాస్ట్ టైమే అడిగింది, ఇప్పుడు కూడా అడుగుతుంది అనుకుంటున్నా.
వీళ్ళు వచ్చి మాట్లాడరా అని అంటుంటే నవీన్ గారిని వీళ్ళని నేనేం మాట్లాడబా నువ్వు మాట్లాడుకో అంటున్నాడు వాడు. మా ఆయన్ని మాట్లాడమంటే మా ఆయన కూడా మాట్లాడాల. ఏందో అందరూ బిజీ అయిపోయారు. సర్లే కష్టం నాది, ఫలితం కూడా నాదే కాబట్టి నేనే కష్టపడతా, నేనే వాయిస్ ఓవర్ ఇస్తా. సో ఒక్కరితో నాకు పనిలే. ఈరోజు సక్సెస్ అయ్యామంటే చాలు. ఈరోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా సక్సెస్ అవ్వమా ఏంటి ఆ బాబా దయ వల్ల. అవును కదా. ఒక్కటి మన వల్ల ఒకరు బాధపడకూడదు, అది మాత్రం తెలుసుకున్నాను. అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను కూడా. అవతల వాళ్ళ వల్ల చాలాసార్లు హట్ అయ్యే ఉంటానేమో కానీ నా వల్ల మాత్రం నేను ఎవరిని బాధ పెట్టనివ్వను. నా వల్ల ఒకరు చెడిపోవడం నేను అసలు ఎప్పుడూ కోరుకోను. నలుగురు మంచిగా కోరుకుంటాను నేను. అది నా హ్యాబిట్. మిగతా వాళ్ళు ఏమో నాకు అనవసరం. నేను ఇలాగే నన్ను యాటిట్యూడ్ అనుకోండి, పొగురు అనుకోండి, ఏమైనా అనుకోండి. సో మా కుట్టు చూడండి డాన్స్ ఎట్టేస్తుందో. ఏం పాట చెప్పండి చూద్దాం. సాంగ్ స్టెప్స్ చేస్తుంది ఆ పిల్ల. గోదావరి గట్టు మీద రామశిలకనే గోరింట పెట్టుకున్న సందమామనే ఆ సాంగ్ వేస్తున్నారు పిల్లలందరూ కలిసి ఎంజాయ్గా. బాగా వేస్తున్నారు కదా పిల్లలు, చాలా బాగా చేశారు. కుట్టి అయితే వేసేస్తుంది జింగిచక్క అంట. ఇంకో మధ్యలో లిరిక్ వచ్చింది. ఆ లిరిక్ అయితే అందరూ చాలా బాగా చక్కగా పాడేశారు. బాయ్స్ ఎవరు లేరు, వెళ్ళిపోయారు కదా. వాళ్ళకి డాన్స్, అమ్మాయిలు వేస్తే డాన్స్ చూడరంట. వాళ్ళకి బాగా పొగురు పట్టింది, డాన్స్ వేయరంట. సరే పోండి, మీరేం చేసేది, మా పిల్లలు వేస్తారు అన్న. కొత్త కోకేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమని చెవులో చెప్పిందే. నాకు సాంగ్స్ రాదు, అలాగే నా వాయిస్ బాగుండదు. సో మీరు కానీ ఇలా నన్ను ఎగతాళి చేశారు అనుకోండి, నేను అది కూడా పాడను. నేను హట్టు బుంగుమూత పెట్టుకున్నా. మ్యూజిక్ పెడదామంటే మ్యూజిక్ కాపీరైట్ పడిపోతుంది. ఇలా సాంగ్ పాడదామంటే నా వాయిస్ బాగుండదు. అలాగే కిస్ 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 అది కూడా వేశారు సాంగ్. ఇంకోటి వచ్చి అది వచ్చి తెలంగాణ సాంగ్ కూడా వేశారు. అది చాలా బాగా వేశారు గ్రూప్గా. సో అల్లరిగా ఆడుతూ పాడుతూ ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంత బాగా చాలా బాగా జరిగింది. సో అయితే అమ్మ వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఎప్పుడు ఎవరిని పిలవను. అది అంటే చిన్నప్పుడు కదా అంతా. ఇంకా పిల్లలు పెద్ద అయ్యే కొద్దిగా ఇంకేముంటాయి లేని బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకేం లేదు. ఇంకా అంతే, ఇంక వాళ్ళ ఇష్టం. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా. మా బాబు అయితే నెక్స్ట్ ఇయర్ నాకేం వద్దు అనేసాడు. కేక్ కూడా తేవలే నువ్వు నా కోసం, మా ఫ్రెండ్స్ కట్ చేస్తారు అని అంటున్నాడు. ఒకటే మాట. నా కొడుకు పెద్దోడు అయిపోయాడు. తిను కుట్టి వాళ్ళ అక్క తిను. పాపకి డ్రెస్ ఇబ్బంది అయిపోయిందంట, నేను వేయలేకపోతున్నాను అని చెప్తా ఉంది. సో అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము కూడా ఒక స్టెప్స్ వేసేస్తున్నాం తెలుసా. నేను మా వారు వేసాము, అలాగే మింటుగాడు మా వారు కూడా వేశారు. హ్యాపీ ఫ్యామిలీ ఇలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి చెప్పాలి, మా బాబాకి చెప్పాలి. ఎందుకంటే నాకు మా గోవింద్ గారు సో నన్ను వీడియో సపోర్ట్ చేసి ఇంత విధంగా వీడియోస్ చేసుకోమని నాకు ఇంత మంచిగా ఫ్రీడమ్ ఇచ్చారు. సో చాలామంది నన్ను చూసి కూడా జల్సీ ఫీల్ అవుతారు, మీ ఆయన ఏంటి ఇంకెంత ఫ్రీడమ్ ఇచ్చారు సార్ అని. సో నాకు తెలుసు, కానీ అన్నిట్లో ఏది ఇవ్వరు కదా జెంట్స్ అనేది, అది తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది జనాలు. అన్నిటికీ కొన్ని వరకే లిమిట్స్. నాకు ఈ వీడియో వరకే పరిమితం అనమాట. ఓకేనా. సో ఈ వీడియో వరకు ఇష్టంగా అక్కడ చెప్తున్నాను వినండి. కష్టం ఉన్నా, ఆనందం ఉన్నా, బాధ ఉన్నా మనుషులతో చెప్పుకోబాకండి. ఏదున్నా మనుషులు చీటర్స్. ఈరోజు మనతో ఉన్నట్టు రేపు ఇంకో రోజు ఉండరు. అందుకని నేనైతే ఎవరిని నమ్మను, ఇంకా అసలు నమ్మలేను. ఇంకంతే.
కష్ట సుఖాలు ఉన్న దేవుడికే చెప్పుకోవాలి. అందుకే దేవుడు ఫ్యామిలీ అంతే, ఇంకేముండదు. అదేదో సాంగ్ వేస్తున్నారు పిల్లలు, ఏ సాంగ్ వేస్తున్నారో అర్థం కావట్లే నాకే. టీ టైం కూడా అయిపోయి వస్తుంది, టీ తాగాలి. ఈ వీడియో ఏమీ ఇంకా అప్లోడ్ అవ్వలేదు. సో మా పిల్లలు అయితే డ్యాన్స్తో అదరగొట్టేస్తున్నారు, కానీ సాంగ్స్ కూడా నేను చెప్పట్లేదు. సో మీరే గెస్ట్ చేసి చెప్పండి సాంగ్స్ ఏంటి అనేది. కుట్టి అయితే భలే చేస్తుంది డ్యాన్స్, దిమ్మ తిరిగే షాక్లో మైండ్ బ్లాక్ అంటాం వేసేస్తుంది. అదే ఆ పాట వేస్తున్నారు, గోదారి గట్టు మీద రామచిలకని అదే వేస్తున్నారు. సో తలనొప్పి వచ్చేస్తుంది, టీ తాగాలి. ఇంకా టైం అయితే ఉంది. ఫుల్ 1 hour వీడియో అప్లోడ్ చేద్దామని నేనైతే ఈరోజు ఫిక్స్ అయిపోయాను. సో మీలో ఎంతమంది చూస్తారో అది కూడా చూస్తాను. ఐ థింక్ నాకు తెలిసి కవిత చూస్తుందేమో అనుకుంటున్నా, అలాగే మా తమ్ముడు కూడా చూస్తాడు. మిగతా వాళ్ళైతే నాకు డౌటే, ఎంతమంది చూస్తారో చూద్దాము వీడియో అనేది ఫుల్గా. సో ఎక్కడ ఎండ్ చేయకుండా చూడండి. అది వచ్చి తెలంగాణ ఫోక్ సాంగ్ వేస్తున్నారు, బాగా వేస్తున్నారు పిల్లలు. ఫాస్ట్ బీట్ సాంగ్. గబాన్ అయిపోతే గబగబా ఇంట్లో పని చేసేసుకోవాలి. ఇంకా అవ్వలేదు ఇది. ఏంటబ్బా ఇది ఇంకా అవ్వలేదు. ఇదేం సాంగో చెప్పండి చూద్దాం. ఇది కూడా సేమ్ సాంగ్ అదే అనమాట. సో మా పిన్ని వచ్చింది, అందుకని కొంచెం లేట్ అయింది వాయిస్ ఇవ్వడానికి. మా పిన్ని బయట కసూచడానికి పోయింది నా కోసం, ఎందుకంటే నేను వాయిస్ ఇస్తున్నాను కదా. సో వాయిస్ ఇస్తున్నాను కదా అందుకని నా కోసం చిమ్ముతుంది. వినిపిస్తుందా సౌండ్ అనేది? సో అమ్మ, పిన్ని, పెదమ్మ, అక్క వాళ్ళు అందరూ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే హ్యాపీగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సి మా తమ్ముళ్ళకి, మొన్న ఆ రోజు లైవ్లో పెడుతుంటే మా గిరి తమ్ముడు వచ్చాడు, యాదగిరి. వాడైతే లైవ్ ఇస్తున్నానంట, అక్క కంటిన్యూ, నేను వచ్చాను, నువ్వేం లైవ్ కట్ చేయబాకక్క, నువ్వు చెయ్యక్క అన్నాడు. సో చూసారా మా ఫ్యామిలీ బాండింగ్ ఎంత బాగుందో. సో ఫ్యామిలీతోనే స్పెండ్ చేయకుండా ఎందుకు ఇలా ఫ్రెండ్స్ అంటూ వాళ్ళకి వీళ్ళకి మన గురించి మనం వాళ్ళకి చెప్పుకోవడాలు, లైఫ్ స్పాయిల్ చేసుకోవడాలు. నాకు తెలిసినంత వరకు పర్సనల్స్ ఎవరితో ఏమి చెప్పుకోవద్దు. ఏమైనా ఉంటే మీకు నమ్మిన దేవుళ్ళు చెప్పుకోండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. సో ఇది కోపంగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. సో ఏమైనా కష్ట సుఖాల్లో ఉన్నది ఫ్యామిలీ మెంబర్సే. డబ్బు సహాయమే చేయనక్కర్లేదు, జస్ట్ మాట సహాయమైనా చేస్తే చాలు. అది ఎవరు ఉంటారంటే నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. నా అనుభవంతో చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. సో నా వల్ల కానీ నేను ఎవరికి కానీ అన్యాయం చేయను, హర్ట్ చేయను, ఎందుకంటే నా మనస్తత్వం అది కాదు. నన్ను అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారు, నన్ను అర్థం చేసుకోకపోతే కొంతమందికి నేను పొగరుగానే కనిపిస్తాను. ఓకేనా? సో ఈ విధంగా అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో నేను ఇంకా లాస్ట్ ఇంకా ఎండ్ వరకు ఉంది. ఇంకా చూడండి మా డాన్సులు ఉన్నాయి, బాబు డ్యాన్స్ ఉంది, వాళ్ళ డాడీ డ్యాన్స్ ఉంది. అలాగే ఈ అన్నవరంకి వెళ్తున్నాను అనమాట. 27th అన్నవరంకి వెళ్ళబోతున్నాను నేను, ఈ నెల 27th. సో అది కూడా ఫుల్ లాగ్ వీడియో పెట్టేస్తాను. అన్నవరం చూడని వాళ్ళు ఉంటే వచ్చేసేయండి, మన వీడియోలోకి వెళ్ళి సాయి శ్రీజ గోవింద్ ఛానల్ అని కొట్టేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు చూడడానికి. అన్నవరం అలాగే వైజాగ్ కూడా ప్లాన్ చేస్తున్నాను కుదిరితే, లేకపోతే ఓన్లీ అన్నవరంకే వెళ్ళి వచ్చేస్తాం. ఓకేనా? ఫ్యామిలీ ఫస్ట్ టైం ఫ్యామిలీ వెళ్ళబోతున్నాం, గోవింద్ అలాగే మా 2 పిల్లలు నేను. సో మా తమ్ముని కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నా, 7 Hills తమ్ముడిని. చూద్దాం, నేనైతే పిలుస్తున్నా రమ్మని, వాడికేమో తెలీదు. నేనైతే రమ్మంటున్నా, గట్టిగా పిలుస్తాను. రాకుండా ఎలా ఉంటాడో నేను కూడా చూస్తాను. వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంది. పాప మా షన్నుగాడు చూడండి ఎలా చూస్తుంది కదా. సో బిక్కునా అంటూ చూస్తూ ఉంది మా షన్నుగాడు. పాలు ఇచ్చేసాను, తాగేసింది ఈరోజు.
ఇదేం పాట చెప్పండి? పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు కానీ తాకి, ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ రాదు ఏమనుకో, ఆ సాంగ్ అనమాట. శ్రీలీల సాంగ్ పుష్ప 2 పుష్పరాజ్ చాలా బాగా చేశారు ఈ పాటకైతే అందరూ కలిసి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేస్తారు. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా హ్యాపీగా అయితే జరిగింది. డ్రెస్సులు కూడా నేను షార్ట్లో పెడతాను చూడండి, బిఫోర్ ఆఫ్టర్ పాప డ్రెస్సులు షాపింగ్స్. అంతకుముందు చెప్పాను, ఇంత తిరిగి ఏం కొనుంటారో వాళ్ళ మమ్మీ అనుకోవచ్చు. ఏందిరా ఇంకా వాయిస్ ఇస్తూనే ఉన్నాను రే, మీకేమే వెళ్ళి పైకి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటూ వస్తున్నారు హ్యాపీగా చక్కగా. నేనేమో వాయిస్ ఇస్తూ కూర్చుంటా. వీళ్ళు ఏమంటున్నారంటే, ఆంటీ ఎప్పుడు వీడియో పెడతారా అంట వీళ్ళు చెప్పడం. వాళ్ళకేమే చేసే వాళ్ళకి చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ, వాళ్ళకేం తెలుస్తుంది, జస్ట్ చూడటమే కదా. ఎడిటింగ్ చేసే వాళ్ళకి వాయిస్ ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా టైం ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. టైం చూస్తే 4:45 అయిపోతుంది. ఇంకా ఎప్పుడు అవుతుంది, నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి? మరే తమ్ముడా, నా కోసం ఎంత పని పెట్టావురా నువ్వు. సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో ఉంది, అయిపోయి వచ్చేసింది. సో వస్తుంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట ఇట్లా చేస్తూ ఉంటే. ఈ మాట అనేది మా వెంకి గడికి అస్సలు నచ్చట్లేదు, అయినా కూడా నాకు అలాగే వస్తుంది. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరున నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్లో కానీ, ఇన్స్టా స్టేటస్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలామంది హార్ట్ఫుల్గా మంచిగా కమెంట్ చేశారు. పాప బర్త్డే విషెస్ చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ, క్షమించండి. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? అలాగే వాళ్ళ బావగారు అయితే నైట్ 11 గంటలకు ఫోన్ చేస్తున్నారు. పాప అప్పుడు ఏం చేస్తుంది, నిద్రపోయి ఉంటుంది. ఏమి ఈ టైంలో చేస్తున్నారు అల్లుడు గారు అంటే, అత్తమ్మ నాకు కొంచెం వర్క్ బిజీలో ఉండి నేను ఫోను లిఫ్ట్ ఫోన్ మాట్లాడలేకపోయాను అత్తమ్మ. మీ అమ్మాయి మాట్లాడింది కదా, ఎవరు అనుకుంటున్నారు కదా, మా ప్రేమిల వాళ్ళ హస్బెండ్. పాపకి విష్ చేయాలి అత్తమ్మ, పాపకి ఇవ్వవా అన్నారు. పాప ఎక్కడుంది, నిద్రపోయింది అప్పటికే అని చెప్పాను. సో నేను ఇటు లోపల ఇది అంతా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి మళ్ళీ నిద్రపోయింది. ఇంకేం చేస్తుంది. బయటికి వెళ్దామని అనుకున్నాం ఫ్యామిలీ అంతా కలిసి. నేను తిన్నాను వెజ్, ఓన్లీ నేను నాన్ వెజ్ వెజ్జే తింటాను. నేను తిన్నాను. సో నా కోసం మా వారు బయట క్యాన్సిల్ చేసుకున్నారు. మా పాప అయితే ఏడ్చింది, ఎప్పుడు అంతే నువ్వు నన్ను తీసుకెళ్ళవు అది తినింది. సో అందుకని పాపను కూడా నేను పంపించాను బయటికి మా తమ్ముడితో. సో మా నవీన్ గాడైతే కొంచెం పని మీద ఊరి దాకా వెళ్ళొచ్చాడు, వీడితో వెళ్ళాడు. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే అందరూ ఉండుంటే ఎక్కడికైనా హోటల్కి అలా వెళ్దాం అనుకున్నాను. స్వాతి అక్కను కూడా పిలుద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను కాబట్టి ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో త్వరలో మా వారు బర్త్డే వస్తుంది, అప్పుడు చూద్దాం. ఓకేనా? సో వీళ్ళు ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఈ డ్యాన్స్ ఎప్పుడు అవుతుందిరా బాబు అన్నట్టుంది నాకే. అంటే అట కాదు నేను చెప్పేది, పిల్లలు బాగా చక్కగా డ్యాన్స్ చేశారు. నేను వాయిస్ ఇవ్వడానికి నేను చెప్పేది ఇంకా ఎప్పుడో అని నాకే ఉంది. నేను చాలా పని చేయాలి, ఇది ఎప్పుడు అవుతుంది? ఒరే తమ్ముడా, ఏందిరా నాకు ఇంత కష్టం పెట్టించేసావు, ఎంతసేపు అని మాట్లాడుతూ ఉండాలిరా చెప్పు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, అందరూ వీడియో చూస్తుండాలి. నా లైవ్ చూసే వాళ్ళందరూ అంటే నా లైవ్కి అడిక్ట్ అవుతారా మీరు? నార్మల్గా లాంగ్ వీడియోస్ చూడరా మీరు? చెప్పండి. ఇలా పెడితే ఎవరు చూస్తారమ్మా అని అంటారేమో, కానీ తప్పదు, చూడాలి. ఈ పాప వాళ్ళిద్దరే వేస్తారంట, రంగభూమికి అభివందనం కుర్చీని మడతపెట్టే సాంగ్ కావాలంట. అందుకని మళ్ళీ పాప కోసం స్పెషల్గా కుర్చీ కోసం కుర్చీని మడతపెట్టి, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలబ్బా. అవును కదా? ఎందుకంటారా? ఆ సాంగ్లో మహేష్ బాబు శ్రీలీల కలిసి వేశారు స్టెప్స్. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్, చాలా బాగా వేశారు. నాకైతే అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. నాకు నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేశారు. డాన్స్ కూడా కొట్టేశారు అనుకోండి, నిజమే కదా. చాలా మూవీ కూడా పర్లేదు, కానీ నాకు సాంగ్ మాత్రం ఆ ఇద్దరు కాంబినేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది.
మీకు ఎలా అనిపించింది? సో వీళ్ళు వేసేస్తున్నారు డ్యాన్స్ స్టెప్పులు కూడా. కాసేపు పెట్టి ఆపేశాను. ఈ పాప బుడ్డదిందే, ఆ బుడ్డది భలే వేస్తుంది, అక్కడి నుంచే కదలకుండా భలే వేస్తుంది బుడ్డది. వినాయక చవితి అప్పుడు చాలామంది అడిగారు ఆ పాపని. ఈసారి వినాయక చవితి అప్పుడు నేను ఆ పాపను ఒకటే వీడియో తీసి పెడతాను. చాలా బాగా వేస్తుంది, కానీ వాయిస్ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ పడిపోతుంది. ఎలా అబ్బా మరి దీంతో ఏది? ఈ యూట్యూబ్ వాడు పెట్టున్నాడు, చాలా చాలా కష్టం, క్రిటికల్ క్వశ్చన్స్ పెట్టేస్తున్నాడు ఈ యూట్యూబ్ వాళ్ళు. ఏది పెట్టినా కాపీరైట్ క్లెయిమ్, ఏది పెట్టినా కాపీరైట్, మౌంటేషన్కి కాపీరైట్ చూపిస్తే మౌంటేషన్ అవ్వడానికి ఛాన్సెస్ రావట్లా. మరి ఎలా హౌ ఎలా అండి చెప్పండి, మీరే చెప్పండి. బాగా వేస్తున్నారా మా పిల్లలు డ్యాన్స్? మా పాప బాగానే వేస్తుంది, కానీ ఒకప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తుండింది, ఒక 1 year వెళ్ళింది, అయిపోయింది. ఏది ఇంట్రెస్ట్గా చేయదనమాట. గేమ్స్కి వెళ్ళింది, అయిపోయింది. ఏది ఇంట్రెస్ట్గా పోదు, అన్నీ కావాలంటుంది, అటు వెళ్ళి ఇటు వచ్చేస్తుంది. సో అందరూ చాలా బాగా విష్ చేశారు. పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో అంతే అంటారా? చిరాకేసింది ఆ డ్రెస్, అది ఇప్పి ఇసిరేసేదాకా అట్టే ఉంది. మళ్ళీ ఈ డ్రెస్ మీద బయటకు వెళ్తాదేమో అనుకుంటే అట్ట కాదు, ఇంకో డ్రెస్ కూడా చేంజ్ చేసింది. మొత్తం 3 డ్రెస్సులు చేంజ్ చేసింది. మార్నింగ్ 1, ఆఫ్టర్నూన్ 1, 4 ఇట్ట. సో తర్వాత మావాడు, ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. మావాడు డాన్స్ చూడండి అట్టేస్తారు. ఏం పాటికి నేను వేసాను కదా రీల్స్లో, ఇన్ని ఎల్లో పూల అజ్జల్లో సాంగ్, ఆ సాంగ్ చూస్తున్నారు వాళ్ళిద్దరు, అబ్బా కొడుకులు ఇద్దరు ఎలా వేస్తున్నారు. మావాడు కేక్ అబ్బా, ఏదైనా నా కొడుకు స్టైలే వేరు, చూడండి ఎంత స్టైల్గా వేస్తున్నాడు. సో ఇద్దరు చాలా చక్కగా వేశారు, నాకు ముద్దుగా అనిపించింది. అందుకే ఈ విధంగా ఈ షార్ట్ వీడియోలో పెట్టాను. ఇదైతే ఎక్కడ అప్లోడ్ చేయలేదు, చూస్తున్నారు కదా. మా వారు కూడా చాలా సరదాగా వేశారు. ఏమైనా అకేషన్స్ ఇలా ఉన్నప్పుడే వేస్తారు మా వారు. పోనీ కల్లోడు వచ్చినట్టు వేస్తాడు అనమాట. అప్పుడప్పుడు అకేషన్స్, బర్త్డేకి, ఇట్లాగా పెళ్లి రోజు అప్పుడు, ఇట్లాగ ఏమైనా సందడిగా ఉన్నప్పుడే బ్రతిలాడితే అది కూడా అప్పుడు వచ్చి వేస్తారు. సో నేను ఏం పాడంటే, నా చెయ్యే పట్టుకోవా నన్నేలుకో ఓదర, అది ప్రైవేట్ సాంగ్, రీసెంట్గా ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ సాంగ్. చాలా బాగుంది కదా ఆ సాంగ్, కానీ స్లోగా వేసాం. ఇదైతే రీల్స్లో ఎక్కడ పెట్టలేదు, అప్లోడ్ కూడా చేయలేదు. ఈ సాంగ్కి వేసాము మేమిద్దరము, కానీ అప్లోడ్ చేయలేదు. ఊరికనే 2 సాంగ్స్ అయితే వేసేసాను. ఎలా ఉంది మా లాంగ్ వీడియో, అలాగే మా రీల్స్ అండ్ షార్ట్స్, అలాగే పిల్లలతో డ్యాన్స్, అలాగే మా పిల్లల సెలబ్రేషన్స్, గిఫ్ట్స్ అన్నీ ఎలా ఉంది? సో ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపిక చూస్తున్నందుకు నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ బాగాలేకపోయినా కూడా మీరు చూస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ అబ్బా. నిజంగా నా వాయిస్ నాకు నచ్చదు, మీరు నన్ను ఏమైనా అనుకోండి. అలాగే ఈ సాంగ్ కూడా ఇది చూసే ఉంటారు, ఎన్ని వెళ్ళో పూల జల్లో, ఆ సాంగ్ ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మనకు 1 hour టైం కావాలి కాబట్టి ఈ సాంగ్ రీల్లో పెట్టి అప్లోడ్ చేశాను. ఎలా ఉంది మన వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ రండి. మీరు కానీ చూడకపోవాలి, ఎవరిని అంటున్నాను అనుకున్నారు, మా పిల్లల ఫ్రెండ్స్ని, వీళ్ళు కానీ చూడకపోవాలి. ఫుల్ వీడియో కుమ్మేస్తావు ఇంటికి వస్తే, 24 గంటలు ఇళ్ళలో ఉంటారులే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.